భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ ఒక వ్యూహాత్మకమైనటువంటి బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తుంది. నేను అనేక సార్లు ప్రశ్నించాను. కేంద్రం ఇచ్చినటువంటి నిధులు రాష్ట్ర ప్రజలకి చెప్పుకోవడంలో భారతీయ జనతా పార్టీ విఫలమవుతుంది. 10 ఏళ్లలో అదే ఫెయిల్ అయింది. ఇప్పుడు మాధవ్ వచ్చాక ఆ విషయంలో సీరియస్ ఎఫర్ట్ పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్కి ఎన్డీఏ ప్రభుత్వం 7 కొత్త డయాలసిస్ కేంద్రాలు అనౌన్స్ చేసింది. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. ఎస్కోట విజయనగరం, భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా, చిత్తూరు జిల్లా పీలేరు, పార్వతీపురం మన్యం సీతంపేట, నెల్లూరు జిల్లాలో వెంకటగిరి, బాపట్ల జిల్లాలో అద్దంకి, అలాగే నంది ఇది సున్నిపేంట దగ్గర మరొకటి. వీటన్నిటిలో కూడా కొత్త సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతి కేంద్రంలో మొత్తం 75 లక్షలు ఖరీదు చేసే 3 ఆధునిక డయాలసిస్ యంత్రాలు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. దీని పేరు ప్రధానమంత్రి జాతీయ డయాలసిస్ కార్యక్రమం. దీని కిందనే ఈ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. డయాలసిస్ సెంటర్లో ప్రతిరోజు 3 సెషన్లో 15 మంది రోగులకు ప్రయోజనం కలగబోతోంది. దీంతో ఏపీలో డయాలసిస్ కేంద్రాల సంఖ్య 232 నుంచి 239కి పెరుగుతోంది. ఎస్కోట, సీతంపేట కేంద్రాలు దాదాపుగా పూర్తయ్యే దశలోనే రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కాపాడడమే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినటువంటి విషయాన్ని మాధవ్ గుర్తు చేసినటువంటి నేపథ్యంలో తెలుస్తుంది. లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక చెప్పనియ్యరు కూడా.